సరే రైట్ కానీ ఆపేసేయండి అయింది కదా మాట్లాడమంటారా వర్మ గారు మాట్లాడండి సార్ ఇప్పుడు 17 మెడికల్ కాలేజీలు కట్టడానికి కాను ఖర్చు 8,480 కోట్ల రూపాయల్లో రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టింది కేఎస్ ప్రసాద్ గారు ఒకసారి లెక్కలు చూసి చెప్పాలి ఇంకా 6,600 కోట్లు ఖర్చు పెట్టవలసి ఉంది లేదా సరే 1,451 కోట్ల రూపాయలు పెట్టి 5 మెడికల్ కాలేజీలు కట్టారు ఈ 5 మెడికల్ కాలేజీలు కట్టిన దానిలో ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చినటువంటి నిధులు 0 మరి అదే చెప్తుంది 6,600కి 6,600 కోట్లు ఇంకా ఉన్నాయి 6,600 కోట్లు ఖర్చు పెట్టి ప్రసాద్ గారు ఆపండి మీ 11వ తారీఖు కబుర్లు ఆపండి చెప్పేది మరి అడిగినప్పుడు సమాధానం చెప్పండి ఏం చేస్తారు బడ్జెట్ అలికేషన్ 8,600 కోట్లు 6,600 కోట్లు ఇచ్చారు అది లేకుండా 240 కోట్లు ఓటర్ అకౌంట్ బడ్జెట్ ఎలా కట్ చేశారు బేసిక్ లాజిక్ అది వాస్తవాలు చెప్పేటప్పుడు వాస్తవాలు దగ్గరికి మారదాం ఏమీ లేకపోతే 241 లక్షలు ఎలా కేటాయించారు సరిగ్గా మాట్లాడండి అప్పుడు సమాధానం చెప్తారు కదా 8,500 కోట్లకు గాను 6,600 కోట్లు మీరు ఖర్చు పెట్టవలసి ఉంది దానికి 1 ఇయర్ బడ్జెట్ లో అలొకేషన్స్ లేవు ఎక్కువ పెట్టుకోవడానికి 241 లక్షలు ఇచ్చారు బాబు ఆపు నువ్వు మాట్లాడేటప్పుడు మేము అడ్డం రాలేదు మర్యాదగా మాట్లాడుకోండి నేను మీరే మాట్లాడుతున్నాను నువ్వేదే రెస్పెక్ట్ మర్యాదగా మీరే మాట్లాడుతున్నా రెస్పెక్టెడ్ కేఎస్ ప్రసాద్ గారు ఒక 5 నిమిషాలు నాకు టైం ఇవ్వండి సార్ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో కాంట్రాక్టర్ చేసిన వాళ్ళు చెల్లించింది 1,451 కోట్ల రూపాయలు ఈ మెడికల్ కాలేజీల విషయంలో ఈ 1,451 కోట్లను కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు 975 కోట్లు పీజీ మెడికల్ సీట్ల నిధులు మళ్లించి 439.50 లక్షలు అవసరం అయితే 1,451 కోట్లు 975 కోట్లు ఏమో కేంద్ర ప్రభుత్వం సబ్జెక్ట్ ఇది కాదండి కాలేజీల మీద రోజుకి పెడుతున్నాం సబ్జెక్ట్ అది కాదు ఆపండి సబ్జెక్ట్ అది కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది 139.50 లక్షలు ఆ లెక్కలతో మళ్ళీ ఒక రోజు కూర్చుందాం 139.50 లక్షలు ఒకే ఒక కాలేజీకి ఇచ్చింది ఓకే చెప్తున్నాను అది కూడా చెక్ చేసుకోండి రెఫర్ చేసుకోండి ఒకసారి వంశీ దాని మీద మీ ఇద్దరితో నేను ఎక్స్క్లూజివ్ గా పెడతాను ఈ సబ్జెక్ట్ ఇది కాదు మీరు డైవర్ట్ చేయొద్దు టాపిక్ ని ఏంటి ఈడీ ఎంటర్ అయిందట లిక్కర్ స్కామ్ సంబంధించి ఇక్కడ వెళ్తే లోకేష్ గారు మొన్న కూడా అంటున్నారు మోదీ గారికి అన్ని తెలుసు అందుకని ఆయన ఏమైనా పంపించారా అని కేంద్రం ఇన్వాల్వ్ అవుతున్నదట ఏం జరుగుతుంది సార్ ఇప్పుడు ఈడీ ఎంటర్ అవుతుంది అసలు స్కామే లేదన్నారు ముందు ఈ మన మేధావులు కేఎస్ ప్రసాద్ గారు లాంటి వారు కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చేటటువంటి అధికార ప్రతినిధులు కావచ్చు ఎవరైనా అసలు స్కామే లేదన్నారు దానికి మా ఆన్సర్లు మనం గత అక్టోబర్ నుండి చెప్పుకుంటున్నవే మరి స్కామే లేనప్పుడు డిజిటల్ పేమెంట్ ఎందుకు ఈ సోదంతా అయిపోయింది ఈడీ ఎంటర్ అయిందని అన్నప్పుడు డెఫినెట్ గా కేంద్ర ప్రభుత్వం ఎంటర్ అయింది కాబట్టి మీరు బయట పట్టుకున్నది ఇది 3,500 కోట్లు చెప్పారు కదా ఇంటింటికి తిరిగితే అందరి దగ్గర 1,80 లక్షలు సీజ్ చేశారు సోదం చెప్తున్నారు కదా మీకు చేత కాక సిట్టోలతో చేత కాక ఈడీని తీసుకొచ్చారు అది చెప్పండి సిట్టోలతో ఏం అవ్వట్లేదని విషయం తేలిపోయింది ఇవాళ కోర్టు ప్రొసీడింగ్ చూసినా సిట్టోలతో ఏం కాదని ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఈడీని 5 రాష్ట్రాల్లో రంగంలో దింపారు ఏముంది ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈడీఏ మొదలెట్టింది మీరెవరు కాదు ఇప్పటికి కూడా ఒక అనా పైసా పట్టుకోలేకపోయింది ఏంది ఈడీ ఎవరు భయం పడతారు నరేంద్ర మోడీ గవర్నమెంట్ లో ఈడీలు సిబిఐ గురించి చిన్నపిల్లలకి చెప్పండి కథలు ఏంటి మరి ప్రభుత్వం అంతా కూడా సిట్ ఏర్పాటు చేసి వాళ్ళు టెక్నికల్ గా తీసుకొచ్చినటువంటి ఆధారాలన్నీ కూడా వీళ్ళకి తెలియదు ఎక్కడ ఎందుకు తెలియదు సీజ్ చేసిన అమౌంట్ చెప్పండి సిట్ సీజ్ చేసిన అమౌంట్ చెప్పండి 34 మంది ఇంటి దగ్గర పడి 1,80 లక్షలు సీజ్ చేసామని చెప్తున్నారు ఈయన మాట్లాడాలి లిక్కర్ కేసుల్లో ఈడీ అంటే మీకు చెప్తున్నా సమాధానం ఇదే ఓపిక లేదు అది వినే ఓపిక లేదు మాట్లాడండి వంశీ అంటే ఏంటో అడిగి కసిరెడ్డిని అడగండి కసిరెడ్డి రాజారెడ్డి ఉన్నాడు రాజిరెడ్డి ఆ క్యాండిడేట్ అడగండి చెప్తాడు ఎంత సీజ్ చేసింది ఏంటో చెప్తాడు ఏం చెప్పేది
ఏం చెప్పింది? ఏం చెప్పింది? ఒక నిమిషం ఉండాలి. ఫ్రేమ్ సిట్ లేదు. వాళ్ళు పట్టుకొని నిజంగా దమ్ముంటే విజయసాయి రెడ్డి నేను 100 కోట్లు ఇచ్చానని దాన్ని ఈడీకి రిఫర్ చేయండి. అది వదిలేసి విజయసాయి రెడ్డి ఇంట్లో కూర్చోబెట్టి పూజ కార్యక్రమం సిట్ వాళ్ళకి రాజకేశ్ రెడ్డి గడు ఎవడో రాజకేశ్ రెడ్డి గడు కంప్యూటర్ బిల్లు అమ్ముకునే పనికి మాలను పట్టుకొచ్చి ఆడితో లెక్కర్ స్కామ్ అంటే ఏమనాలా? తెలివితేట ఉండాలి ఎవరికైనా. అసలు దాంట్లో సబ్జెక్ట్ లేని మ్యాటర్ తీసుకొచ్చి సబ్జెక్ట్ మీరు రిలేషన్స్ ఇస్తే అలాగే ఉంటది. అప్డేట్ అవ్వండి సార్, వంశీ గారు అప్డేట్ అయితే బాగుంటది. రాజకేశ్ రెడ్డి గారికి విజయసాయి రెడ్డి గారు 100 కోట్లు అప్పించానంటే ఆ 100 కోట్లు మనీ లాండరింగ్ కింద వస్తుంది. దాంట్లో మాట్లాడండి. అది వదిలేసి సిట్ వాళ్ళకి ఈడీ వచ్చారట మాకెందుకు దిక్కుమాల పెట్ట కథలు. రాజకేశ్ రెడ్డి గారు ఒక ఇండివిజువల్ కేటగిరీ ఆయన పట్టుకుని తననే ఆపేయండి. ఇది లెక్కర్ స్కామ్ కి ఏం సంబంధం? ఎస్టాబ్లిష్ చేయలేక సస్తాను రేపటికి. అదే కసిరెడ్డి రాజిరెడ్డి ఎవడు వాడెవడు మీ చిన్ని గారు పార్ట్నర్ అటండి. మీ ఎంపీ విజయవాడ చిన్ని గారు పార్ట్నర్ అట. కంప్లీట్ చేయండి. అది అనుకోండి ఫస్ట్. మీరు మాట్లాడతారు మీ కదా. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డి వాటేసుకుని పక్కన ఎందుకు నుంచున్నాడు? వాడి పదవి మీ చిన్ని గారు పార్ట్నర్ అండి, కనుక్కోండి ఒకసారి. వంశీ గారు మీ ఎంపీ గారు ఉన్నారు విజయవాడ, చిన్ని గారు ఆయన పార్ట్నర్స్ అట. మరి తెలంగాణలో చూడండి కేఎల్ కృష్ణారెడ్డి గారు చూడండి వాళ్ళ అల్లుళ్ళు వాళ్ళ పార్ట్నర్ అట. ఒక్క నిమిషం. సార్ వర్మ గారు ఒక మాట వినండి. ఈ రోజు కేఎస్ ప్రసాద్ గారు కసిరెడ్డి రాజారెడ్డి ఎవడాడు వాడికి మాకేం సంబంధం ఈ కేసుకి ఏం సంబంధం అంటా ఉన్నారు కదా. నాకేం సంబంధం లేదు, ఈ కేసుకి ఏం సంబంధం వస్తుంది? ఈ పదాలు మార్చకండి. ఓకే, ఓకే. ఈ కేసులో రాజకేశ్ రెడ్డి గారిని మనీ లాండరింగ్ కేసులు వేసుకుంటారు ఏదో వేసుకుంటారు. ఓకే, ఓకే. మీరు లెక్కర్ స్కామ్ పెడితే ఏం చేయాలా? సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ ఇస్ వెరీ క్లియర్. అదే ఒక విజయసాయి రెడ్డి 100 కోట్లు నేను అప్పించానని చెప్పిన ఎవిడెన్స్ లో మల్లేష్ గారు రెస్పాండ్ అవ్వండి. సార్ థ్యాంక్స్ సార్.